అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు ఇచ్చారు పోలీసులు. అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు న్యాయవాది కోటంరాజు వెంకటేష్ వర్మ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అల్లు అర్జున్ గారికి ఇప్పుడే ప్రప్రథమంగా ఇప్పుడే బెయిల్ పైన వచ్చిన ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో అల్లు అర్జున్ గారికి ఏమీ తెలియదు. వారు అల్లు అర్జున్ గారు అక్కడ పైన కూర్చొని ఉన్నారు. కింద విషయంలో ఇది జరిగింది. అల్లు అర్జున్ గారి కన్నా ఈ సంఘటనలో పోలీసులకే ఎక్కువ విషయాలు తెలుసు. అల్లు అర్జున్ గారిని కేవలం రాజకీయ కక్ష ప్రేరేపితంగానే పోలీసులు పిలిచారు చేశారే తప్ప వారిని పిలవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారి కన్నా అన్ని వీడియోలన్నీ సిపి గారు అక్కడ ప్రదర్శించారు. ఎక్కువ మెటీరియల్ సిపి గారి దగ్గరే ఉంది. పోలీసుల దగ్గర ఎక్కువ మెటీరియల్ ఉంది. కేవలము పోలీసులు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ అల్లు అర్జున్ ని సినిమా వాళ్ళని వేధించాలనే ఒక దృక్పథంతోనే ఈ నోటీసులు ఇచ్చారు చేశారు. వారికి ఏమీ తెలియనప్పుడు వారు ఏం చెప్తారు? ఈ కేసులో వారు పైన ఎక్కడో కూర్చున్నారు, కింద తొక్కిసలాట జరిగింది. వారు ఏం చెప్పగలరు చెప్పండి? వారేం చెప్పలేరు. కేవలం వారిని ఇబ్బంది పెట్టాలి, చెయ్యాలి, మేము గొప్ప వాళ్ళం, మా ఆధిపత్యం నిరూపించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు కలిపి ఈ విధంగా వారికి నోటీసులు ఇచ్చారని నేను భావిస్తున్నానమ్మా. సార్, ఇక్కడ చూసినట్లయితే అల్లు అర్జున్ కు హైకోర్టు 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు విచారణకి నోటీసులు ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే బెయిల్ ఉన్నప్పుడు విచారణకు పిలవకూడదని ఎక్కడ రూల్ లేదమ్మా. బెయిల్ ఇచ్చినా విచారణకు సహకరించాలనే బెయిల్ ఇస్తారు. విచారణకు సహకరించడానికి వారు పిలవచ్చు. కానీ విచారణలో పోలీసులకు తెలియని విషయం ఏమి తెలుసు అల్లు అర్జున్ గారికి? అల్లు అర్జున్ గారికి ఏదైనా విషయం తెలుసుంటే వారిని పిలిచి వారిని పిలవాలి. అసలు అల్లు అర్జున్ గారికి ఏ విషయమో తెలియదు. పోలీసులకి ఎక్కువ తెలుసు. వారే సిపిసి చేసిన వీడియోలు కూడా అన్ని రిలీజ్ చేశారు. సిపిఆర్ చేసిన వీడియోలు కూడా. తొక్కిసలాట జరిగింది పోలీసులే గేట్లు తెరిచి అల్లు అర్జున్ గారు లోపలికి పిలిచారు. అంటే ఒకవేళ పర్మిషన్ లేదనుకోండి, గేట్లే తెరవకూడదు, అల్లు అర్జున్ గారిని బయటికి పంపించేసేయాలి. అక్కడ ర్యాలీ జరుగుతున్నప్పుడు ఒక్క పోలీసు అన్నా వెళ్ళి చెప్పారు అల్లు అర్జున్ గారికి, ఏమండి మీరు లోపలికి రాకూడదు, చేయకూడదు, మీకు పర్మిషన్ లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోండి ఎవరు చెప్పలేదు. గేట్లు తెరిచి స్వాగతించి మరి లోపలికి రప్పించింది పోలీసులు. అంటే అల్లు అర్జున్ గారి కన్నా ఎక్కువ బాధ్యత పోలీసుల మీద ఉంది ఈ కేసులో. పోలీసులే వారిని లోపలికి పిలిచారు చేశారు కాబట్టి పోలీసులకి ఎక్కువ తెలుసు. ఎక్కడన్నా ఏ క్షణమన్నా నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళిపో అని ఒక పోలీసు అన్నా చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. అట్లాంటి సందర్భంలో అల్లు అర్జున్ గారిని విచారణకు పిలుస్తున్నారు చేస్తున్నారంటే కేవలం ఈగో ప్రాబ్లమ్స్ తో జరుగుతున్న ఇష్యూనే తప్ప ఇది లీగల్ గా అయితే అల్లు అర్జున్ గారు దీనికి బాధ్యులు కాదు. కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్సీ అని ఉంటుందమ్మా. అది 90% పోలీసుల తరఫున ఉంది. పోలీసులే ఇదంతా చేశారు చెందారు. పోలీసులే దీన్ని నియంత్రించలేకపోయారు. 500 టికెట్లు ఇస్తే ఆ రోడ్ లో అంతమంది గుమ్ముగూడుతుంటే బ్యారికేడ్లు పెట్టకుండా జనాన్ని క్రాస్ రోడ్స్ లో అంతమందిని ఎట్లా ఎంటర్ చేయనిచ్చారు వారు? అంటే పోలీసులు నిర్లక్ష్యము, పోలీసులు పట్టించుకోలేదు. బెనిఫిట్ షో ఇచ్చేటప్పుడు ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ అందరికీ కూడా యాక్ట్ అకార్డింగ్లీ అని చెప్పి గవర్నమెంట్ క్లియర్ గా పేర్కొంది. యాక్ట్ అకార్డింగ్లీ అని గవర్నమెంట్ పేర్కొన్నప్పుడు అందరూ కూడా ఆ రోడ్ లోకి ఎవరు రాకుండా బ్యారికేడ్లు పెట్టి ఆ రోడ్ ని నియంత్రించి కర్ఫ్యూ వాతావరణం సృష్టించాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది. ఇట్లాంటి ఘటన ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులో చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అట్లాంటి చర్యలు ఏవి పోలీసులు తీసుకున్న బాపత్తు లేదు. అక్కడ క్రాస్ రోడ్స్ లో వేల మంది జనం పోగయ్యారు. థియేటర్ దగ్గర అంత గేట్ తెరవగానే అంతమంది జనం లోపలికి వచ్చారంటే పోలీసులు వైఫల్యం వల్లే వచ్చారు. కొన్ని ఆ క్షణంలో ఉన్న పోలీసులు ఎక్కడన్నా అల్లు అర్జున్ గారు మీరు వెళ్ళిపోండి అని చెప్పిన దాఖలాలు లేవు. అంటే పోలీసులు నిర్లక్ష్యం ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం వీళ్ళందరూ కలిపి అల్లు అర్జున్ గారిని బలి చేద్దాము, వారికి వచ్చిన ఇమేజ్ ని దెబ్బతీద్దామని ఉన్నారు. ఎందుకనో రేవంత్ రెడ్డి గారు తాను జైలుకి వెళ్ళి వచ్చాను, అందరూ జైలుకి వెళ్ళి రావాలన్న దృక్పథంతో ఉన్నట్టుగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి అందరూ జైలుకి వెళ్ళి రావాలి అన్నట్టు ఉంది. ఏదన్నా అల్లు అర్జున్ గారి మీద ఇది కక్ష సాధింపు చర్యగా నేను భావిస్తున్నాను. రైట్ వెంకటేష్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు ఇచ్చారు పోలీసులు.